జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక లారీను ఢీకొట్టింది. అయితే అక్కడ మృతులందరినీ కూడా క్షతగాత్రులందరినీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కు తరలించి ప్రెజెంట్ చికిత్స అయితే అందిస్తున్నారు. ఆ దృశ్యాలు సైతం చూడడానికి చాలా డిస్టర్బింగ్ గా ఉన్నాయి. ఆ దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇటు ఈదులగూడ చౌరస్తాలో ఒక ట్యాంకర్ను ఢీకొట్టింది వాహనం. దీంతో ఒక్కసారిగా అక్కడ అందరూ కూడా తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో ప్రెజెంట్ అడ్మిట్ అయ్యారు. ఇక మృతులు బీహార్కు చెందిన వారిగా సైతం గుర్తించారు. గాయపడిన వారిని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ప్రెజెంట్ ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. ఏ రకంగా అక్కడ వాహనం ట్యాంకర్ను ఢీకొట్టిందో, ట్యాంకర్ మొత్తం కూడా ఫ్రంట్ భాగం ఏదైతే క్యాబిన్ పార్ట్ ఉంటుందో అది మొత్తం కూడా నుజ్జు అయిపోయిన విజువల్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అంటే ప్రమాద తాకిడి ఏ రకంగా ఉంది అనేది మనం క్లియర్గా ట్యాంకర్కు సంబంధించిన ఏదైతే క్యాబిన్ ఉందో ఆ క్యాబిన్ దృశ్యాల ప్రకారమే ఒక అంచనా వేయచ్చు ఏ రకంగా ఎంత ఫోర్స్తో అటు ముందున్న వెహికల్ ఢీకొట్టింది అనేది. అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇటు ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు. ఇక మిగతా వారందరినీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కు తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. మృతులంతా కూడా బీహార్కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ప్రెసెంట్ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి చికిత్సను అయితే అందిస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల కాసేపు ట్రాఫిక్ జామ్ సైతం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకుని రాత్రి వేళ సీన్ క్లియరెన్స్ చేస్తున్న విజువల్స్ సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏ విధంగా అక్కడ పోలీసులు స్క్రీన్ను అక్కడ మొత్తం కూడా సీన్ను క్లియర్ చేస్తున్నారు. ఒక ట్యాంకర్ వెళ్ళి ఇంకొక ట్యాంకర్ను ఢీకొట్టిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక లారీ ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో ఇటు లారీకి సంబంధించిన ముందు క్యాబిన్ పార్ట్ మొత్తం కూడా ట్యాంకర్లోకి చొచ్చుకు వెళ్ళటం, దాంతో క్యాబిన్ పార్ట్ మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. దీంతో లోపల ఉన్న కొంతమంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. అలానే కొంతమందికి తీవ్ర గాయాలయ్యే వాళ్ళంతా కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఎవరైతే చనిపోయారో వాళ్ళంతా కూడా బీహార్కు చెందిన వారిగా తెలుస్తోంది. దీనికి కారణం ఏంటి? నిద్రమత్తులో ఉన్నాడా డ్రైవర్, లేకపోతే ఇటు మధ్యమత్తులో ఉన్నాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా ఎవరు రాంగ్ రూట్లో వచ్చారు అనేది కూడా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఇటు క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరు బిగ్ టీవీతో మాట్లాడారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. इटालियन मार्बल जी सर। कितने लोग हैं आदमी? 6 आदमी थे, तो उसमें एक आदमी कैबिन में थे, 5 आदमी मेरे अंदर थे, कैंपर ढाला गया। ओके। उसमें से 3 आदमी चला गया, 2 आदमी बचा। तो कैसे मेरे भी कैसे भी शादी हुआ पूरा शादी। इसको भी अभी शायद शादी नहीं हुआ, सिकंदर का भी नहीं हुआ। मर गए वाला 2 का शादी हुआ, 1 का नहीं हुआ। कौन? सूरज का शादी हुआ है, वीरू का शादी हुआ है। सूरज का नहीं है, 15 दिन हुआ है आया हुआ। खाली 15 दिन है पूरा आदमी नहीं सर, उन लोग का 2 महीना 2.5 महीना हुआ था। हमारा खाली 15 दिन। कितने आदमी है गाड़ी में? पूरा आदमी कितना? 6 आदमी। गाड़ी किधर से आया? हैदराबाद अमराबाद। नहीं सर, गुरु
రైట్, ఇదే అంశానికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, అసలు అక్కడ యాక్సిడెంట్ ఏ మూలంగా అయింది? అక్కడ యూటర్న్ మనకి కనిపిస్తోంది క్లియర్గా కూడా. అయితే మధ్యమత్తులో ఉన్నాడా డ్రైవర్, ఆర్ నిద్రమత్తులో ఉన్నారా, లేకపోతే ఆ యూటర్న్ ఏదైతే ఉందో అది గమనించుకోలేదా? అక్కడ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారో అప్డేట్స్ ఏంటి రమేష్? వేగమే రోడ్డు ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది. ఆ గమనించకపోవడం వల్ల మొత్తం ఒక్కసారిగా వచ్చి ఆ ట్యాంకర్ ని అతివేగంగా వచ్చి డీసీఎం ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. డీసీఎం లో ఉన్నటువంటి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొక ముగ్గురు కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. నార్కట్పల్లి అద్దంకి హైవేపై మిర్యాలగూడలోని ఈదులగూడ చౌరస్తా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం గుంటూరు వైపు వెళ్తున్నటువంటి ఆ డీసీఎం ఎదురుగా వస్తున్నటువంటి ట్యాంకర్ ని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అంతా కూడా ఆ డీసీఎం ఏదైతే ఉందో మార్బుల్ లోడ్స్ తో గుంటూరు వైపు వెళ్తుంది. మొత్తం అందులో కూలీలు కూడా ఉన్నారు. 6 కూలీల్లో 3 కూలీలు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మృతి చెందిన వారంతా కూడా బీహార్ కు చెందిన వారిగా గుర్తించడం జరిగింది. బీరుబాయి, సంతోష్, సూరజ్ అనే 3 కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మొత్తం ఆ అతివేగం ఓ కారణం అయితే నిద్రమత్తు కూడా మరొక కారణం అని తెలుస్తుంది. అక్కడ ఆ చౌరస్తా వద్ద దాన్ని గమనించకపోవడం, వేగంగా వెళ్లి ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ నార్కట్పల్లి అద్దంకి హైవేపై కూడా భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడంతో వెంటనే ఎప్పుడైతే ఘటన జరిగిందో ఆ ఘటనా స్థలికి డిఎస్పీ అదేవిధంగా పోలీసులు చేరుకొని కూడా ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మొత్తం మీద చూసినట్లయితే మొత్తం ఎక్కడికక్కడ నుజ్జు అయినటువంటి ఆ డీసీఎం విజువల్స్ కూడా చూసిన ముందు కూడా కూలీలంతా కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొక 3 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎస్, థ్యాంక్ యూ రమేష్. మొత్తానికి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు విజువల్లో మనం చూస్తున్నాము ఏ రకంగా అక్కడ ఒక లారీ ట్యాంకర్ను ఢీకొట్టిందో. అయితే చౌరస్తా దగ్గర స్పీడ్ కంట్రోల్ అవ్వకపోవడం, అప్పుడే ట్యాంకర్ సైతం ఇటు రోడ్ మారుస్తూ అంటే యూటర్న్ తీసుకుంటూ ఉండటం కారణంగా జనరలీ రోడ్ మొత్తం కూడా హైవే మొత్తం కూడా బ్లాక్ అవుతూ ఉంటుంది పెద్ద ట్యాంకర్స్ ఇటు యూటర్న్ తీసుకుంటున్న టైంలో. అయితే అక్కడ గమనించుకోకపోవడం, స్పీడ్ కంట్రోల్ కాకపోవటం, ఓవర్ స్పీడింగ్, నిద్రమత్తు, ఈ 2 కూడా ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో 3 చనిపోయారు. మొత్తం 6 మంది కూలీలు ఆ క్యాబిన్లో ప్రయాణిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఇందులో 3 చనిపోయారు. ఇక మరో 3 ఇటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.